ద్వి విజ్ఞానానికి స్వాగతం. 2026 సంవత్సరం మార్చి 8వ తేదీ నుండి 14వ తేదీ వరకు గమనించినట్లయితే మీనరాశి వారికి మీనరాశిలోకి వచ్చే ప్రథమ నామాక్షరాలు దా, ది, దు, దే, దో, చ, చి, ఝ, హ. ఈ అక్షరాలు మీనరాశిలోకి వస్తాయి. ఈ వారం మీనరాశి వారి కుటుంబం గురించి ఆలోచించినట్లయితే కుటుంబంలో మీ భావోద్వేగాలు స్పష్టంగా బయటపడతాయి. మీరు అందరి మనోభావాలను కూడా అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తారు. కానీ అదే సమయంలో మీ అవసరాలను మీరు వెనక్కి నెట్టే అవకాశం ఉంది. కాస్త జాగ్రత్త అవసరమని చెప్పవచ్చు. సరిహద్దులు స్పష్టంగా ఉంచుకుంటే కుటుంబ సమతుల్యత నిలబడుతుందని గ్రహించండి. ఆరోగ్యం విషయానికి వస్తే సాధారణంగానే ఉంటుంది. ఆందోళన లేదా నిద్రలో అంతరాయం కనపడుతోంది. కొంచెం దాని గురించి ఆలోచించండి. మీరు చిన్న లక్ష్యాలను కూడా పట్టించుకుంటే సమస్యలు పెరగవన్న సంగతిని గుర్తెరిగి జీవించండి. వ్యవహారం విషయానికి వస్తే మాటలు మృదువుగానే ఉంటాయి. ఇదే మీ బలం. కానీ స్పష్టత లేకుండా వదిలేయడం వల్ల అపార్థాలు రావచ్చు. ఈ వారం డబ్బు లేదా బాధ్యతలపై మాట్లాడేటప్పుడు స్పష్టంగా ఒప్పందాలు చేయడం మంచిదని చెప్పవచ్చు. ఇక వృత్తి ఉద్యోగ విషయాలకు వస్తే మీ సృజనాత్మకత బయటపడుతోంది. అయితే దృష్టి చెల్లాచెదరయ్యే అవకాశం కూడా ఉంది. ఒకేసారి అనేక పనులు చేపట్టకుండా ఒకదానిపై దృష్టి పెడితే ఫలితం పక్కాగా కనిపిస్తుందని చెప్పవచ్చు. నిశ్శబ్దంగా చేసిన పని గమనించబడుతుందని గుర్తించండి. ధనం విషయానికి వస్తే ఆర్థికంగా జాగ్రత్త అవసరమనే చెప్పవచ్చు. ఆదాయం ఉన్న అనవసరపు ఖర్చులు లేదా భావోద్వేగాల వల్ల ఖర్చు చేసే అవకాశం కూడా ఉంటుంది. ఈ వారం పొదుపుపై దృష్టి పెట్టడం మేలైనది. అప్పులు ఇవ్వడం లేదా తీసుకోవడం కూడా వాయిదా వేయండి చెప్పవచ్చు. ఈ వారం మీనరాశి వారికి అనుకూలమైన రోజు మార్చి 12 గురువారం. ముఖ్యమైన నిర్ణయాలు, కుటుంబ మరియు ఆర్థిక విషయాలకు అనుకూలమైన రోజని చెప్పవచ్చు. వీరికి అనగా మీనరాశి వారికి ద్వి విజ్ఞాన జ్యోతిష సూచన ఏమనగా ఏకాగ్రతే మీ విజయానికి నేను ఇస్తున్న సూచన. స్వస్తి.